1 minute మల్ల యాదవ్ గారు 1 minute తాడూరు శ్రీనివాసరావు గారు మాట్లాడినాక మీ దగ్గరికి వస్తా. శ్రీనివాస్ గారు ఇప్పుడు అజిత గారు చెప్పండి. నిజంగా ఇల్లీగల్ గా ఏదన్నా జరిగితే తెలంగాణ పౌరుడిగా చదువుకున్న యువకుడిగా నువ్వు ఏం చేయాలి? లీగల్ గా ఇమీడియట్ యాక్షన్ నీ దగ్గర ఉన్న ఆధారాలతో తీసుకోవాలి. కోర్టులలో ప్రైవేట్ కంప్లైంట్లు వేయాలి. కేటీఆర్ గారి బాధ్యత. కానీ లుచ్చ పనులని వాడు అని, సీఎం ను వాడు అని, ఈయనని వాడు అని, ఎంపీలను వాడు అని, తన వయసు కన్నా ఎక్కువ ఉన్నోళ్ళని వాడు లుచ్చ ఏం బిక్కుంటారు? ఈ భాష మీద నేను తీవ్ర అభ్యంతరం వెలిపిస్తున్నా. ఒకటి. రెండోది, విద్యార్థుల దగ్గర మాట్లాడాడు. విద్యార్థుల దగ్గర ఇటువంటి భాష ఉపయోగించవచ్చునా లేదా? ఇటువంటి హేరాఫేరీ జరిగినప్పుడు ఆయన బాధ్యతగా ఎలాంటి లీగల్ స్టెప్స్ తీసుకోవాలనేది ఒక విషయం. రెండోది, ఆంధ్ర తెలంగాణల విషయంలో వీరిచ్చిన కాంట్రాక్ట్లన్నీ లెక్కదిద్దాం. ఈ రోజు వరకు 7-8 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ని అనేక కాంట్రాక్ట్లు ఇచ్చారు కదా, వారన్నీ ఎవరికి ఇచ్చిరో లిస్ట్ దిద్దాం. మరి ఆంధ్ర వాళ్ళకే ఇచ్చినట్టు అయితే నువ్వు ముక్కుకు నేలకు రాస్తావా? తెలంగాణ ఉద్యమం తెచ్చుకుందేందుకు కాంట్రాక్టర్లని ఉత్పత్తి చేస్తాం, తయారు చేస్తాం. సి గ్రేడ్ ఉంటే ఏ, బి గ్రేడ్ ఉంటే ఏ గ్రేడ్ కాంట్రాక్టర్లు, క్లాస్ 1 కాంట్రాక్టర్లని మనం తయారు చేయాలి అన్నారు. ఎక్కడన్నా చేసిరా? సినిమా ఫీల్డ్ లో చేసిరా? అవన్నీ కూడా మన హీరోలు తయారు కావాలన్నావు. సో ఆ చేసిరా? ఒకవైపు ఏమో అక్కడ తిండిని ఎక్కిరిచ్చినావు. పేడ బిర్యానీ సరే, నువ్వు తిన్నది ఎక్కడ? రోజా ఇంట్లో రొయ్యల కూర తింటివి. మీరు గోపాలకృష్ణారెడ్డి గారితో అమరావతి ఓపెనింగ్ పోయినప్పుడు పక్కకు పిలుచుకొని మాట్లాడతారు, చర్చలు చేస్తారు. ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పిలిపించి నీ బిర్యానీ టేస్ట్ చూపిస్తావు, ఆయన బిర్యానీ ఏం టిఫిన్లు తెచ్చిండో తింటారు. రెండోది, మరి అమరావతికి పోయినప్పుడు నువ్వేం తిండి తిన్నామో తెలియదు. మరి అదే రకంగా యాదగిరిగుట్ట కట్టిన కాంట్రాక్టర్ ఎవరు? కాళేశ్వరం కట్టిన కాంట్రాక్టర్లు ఎవరు? ఇవన్నీ కూడా మనం లెక్క తీద్దామంటే తీద్దాం. ఇంత ఎందుకు అజిత గారు? మాకు చాలా బాధేసింది. తెలంగాణలో సాయన్న లాంటి ఒక ఎస్సీ బిడ్డ, తెలంగాణ బిడ్డలు చచ్చిపోతేనేమో అధికారిక లాంఛనాలతో చేయడానికి నీకు చేతులు రాలేదు. కానీ ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు చనిపోయినప్పుడు ముందే ప్రకటించినావు కదా, గవర్నమెంట్ లాంఛనాలతో చేస్తామని చెప్పి. ఎన్ని సావుల కాడ కూడా నువ్వు వ్యత్యాసం నేను చెయ్యొద్దంటలేను అజిత గారు, ఇక్కడ నేను చెయ్యొద్దంటలేను. మేమేంటంటే తెలంగాణ భౌగోళికంగా విడిపోయింది, మానవ సంబంధాలు కలిసే ఉండాలని కోరుకునే వాళ్ళం మేము. నువ్వు చేసినటువంటి వ్యవహారాన్ని మళ్ళీ ఎందుకు రెచ్చగొడుతున్నావు అంటే, పవర్ లో లేకపోతే నీకు తెలంగాణ గుర్తొస్తుంది. పవర్ లో ఉంటేనేమో టీఆర్ఎస్ పోయి టీఆర్ఎస్ నేను చెప్పినా కదా, తెలంగాణ ప్రజలు వెలివేసిరు. నేనేమంటున్నా అంటే, ఇక్కడ రాజకీయంగా వెలివేసినాడు వీళ్ళది. నేనేమంటున్నా అజిత గారు, వారి సమయములో ఆంధ్ర వారికి కాంట్రాక్టర్లలో గాని, రాజకీయాలలో గాని, ఎమ్మెల్యే సీట్లలో గాని, లేకపోతే ఎక్కడెక్కడ ఏమేమి నువ్వు దూషించినవో, ఏ కులాలను దూషించినో, ఇప్పుడు ఆ కులాలకు ఎన్ని సీట్లు ఇచ్చినో, ఏ రకంగా వారిని దగ్గర తీసినావు, వ్యాపారాలలో ఏ సంబంధాలు ఉన్నాయి, నీ కేటీఆర్ గారు చేసే వ్యాపార సంబంధాలు ఎక్కడ, ఫామ్ హౌస్ లో ల్యాండ్ ఎవరి పేరు మీద ఉన్నాయి, లేదా కేటీఆర్ గారు కొన్నటువంటి అనేక రకమైనటువంటి బినామీలు ఆంధ్ర వాళ్ళ, తెలంగాణ వాళ్ళ, చేద్దాం, లెక్క చేద్దాం. ఇంకా భయంకరంగా చెప్తా ఉన్నాను, మిషన్ భగీరథకు కూడా ఏ బ్యాంకులండి? నేను ఒకనాడు ఆ రోజుల్లో నేను పార్ట్ ఆఫ్ గవర్నమెంట్, పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇంకో ఏదో బ్యాంకుల పేపర్లలో ఒక ఊహాగానాలు వచ్చినాయి, బ్యాంకు ఏది ఎన్పిఏ అకౌంట్లు పెరిగినాయి, ఈ మూతపడతాయి అనేది ఒక లిస్ట్ వస్తే, మా కార్పొరేషన్ లో అకౌంట్లు కూడా వాటిల్లో ఉంటే తీసి ఎస్బీఐ నేషనల్ బ్యాంక్ లో పెడతాము అని అంటే, ఆనాడున్న దీదెన్ ఆఫీసర్ తో మాకు ధమ్కీలు ఇప్పించారు. ఎందుకు ఇప్పిస్తారు? ఆనాడున్న ఆ లోన్లు ఇచ్చినటువంటి బ్యాంకులు ఏ రకంగా ఇచ్చినారు, ఎందుకు ఇచ్చినారు, అవన్నీ కూడా. అసలు రేవంత్ రెడ్డి గారు నిజంగా సక్కనోడైతే, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నిజంగా రోషం రేషం, మరి అప్పుడు ఉన్నటువంటి పౌరుషం మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక, సీఎం అయినాక చచ్చిపోయిందా? ఇన్ని మాటలు అంటున్నాడు, ఏం బీక్కుంటావా అంటున్నాడు, పీక్కో అంటున్నాడు. నేను ఏమంటున్నా, కాంతమన్నా నీకున్న రేషన్ కూడా లేదు. అన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది. ఒక్క నిమిషం, విచారణ జరుగుతుంది. అన్నిటి మీద విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా చట్టపరమైన ఈ రోజు అన్నిటి మీద విచారణ జరుగుతుంది. ఆనాడు సోనియా గాంధీ కాలం మీద పడ్డ బీఆర్ఎస్ నాయకులు నేడు కూడా కాంగ్రెస్ పార్టీతో ఫిట్ ప్రో నడుస్తా ఉంది. ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో అల్లకల్లోల పరిస్థితులు, ఇటువంటి మీడియా ఫైటింగ్లు, తొందరలోనే బండారాలు బయట పెడతాం. మల్ల యాదవ్ గారు
తర్వాత మీ దగ్గరికి వస్తాం. మల్లయ్య యాదవ్ గారు, ఎస్, ఆ రోజు కూడా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అనేక లోన్లకు సంబంధించి ఇలాంటివన్నీ కూడా జరిగినాయి, అవన్నీ కూడా బయటకు వస్తాయి అని చెప్తున్నారు. ముఖ్యంగా కాంట్రాక్ట్లకు సంబంధించి దాదాపు 4 నుంచి 5 లక్షల కోట్ల కాంట్రాక్ట్లు ఎవరికి ఇచ్చావని సీఎం రమేష్ గారు అడిగితే ఇప్పుడు శ్రీనివాస్ గారు 7 లక్షల కోట్ల వరకు కూడా కాంట్రాక్ట్లు వెళ్ళినాయి, మొత్తం లిస్టు తీద్దామంటున్నారు. ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాని ఈ ఏమంటారు ఈ ప్రాంతీయమా లేదా ఇంకొకట ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఈరోజు సీఎం రమేష్, ఒకవేళ సీఎం రమేష్ గారు ఆంధ్ర కాంట్రాక్టర్ కి ఎలా ఇస్తారు అని చెప్పి అంటే తుపాకులు